మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతి నెల 2వ ఆదివారం ఒక స్పెషలిస్ట్తో ఉచిత వైద్య సేవలు నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే ఈ నెల 2వ ఆదివారం న్యూరోపతి అనే అంశం మీద ఈ అవగాహన సదస్సు ప్లస్ న్యూరోపతి పరీక్ష చేయడం కూడా ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుంటూరుకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అంటే న్యూరాన్ మీద ఉన్నటువంటి మైలిన్ శక్తిని డిస్ట్రాయ్ చేస్తుంది. అది ఒక కెమికల్ కాబట్టి దానికి ఒక విష ప్రభావం వస్తుంది దానికి. కాబట్టి మైలిన్ శక్తిని డిస్ట్రాయ్ చేస్తుంది. దానివల్ల అప్పుడు డాక్టర్ గారికి వేదిక మీద ఉన్న వాళ్ళకి మరియు అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. నా SHO డాక్టర్ సేవ గౌరవనీయులు, స్నేహశీలి, సేవా బాంధవుడు, ఆరోగ్యదాత సేవా కుమార్ గారికి, అలాగే చైర్మన్ రమేష్ గారికి, అలాగే సాంబశివరావు గారి డైరెక్టర్, అలాగే ధనంజయ రెడ్డి గారికి, మా ఎదురు ఉన్నటువంటి మేనేజర్ సాయికరణ గారికి, అలాగే శివాజీ గారికి, ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున నా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు SHO హైపర్ టెన్షన్ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ క్యాంపుని నిర్వహిస్తున్నాము. ఈ క్యాంపుకి సేవకు ప్రతిరూపమైనటువంటి సేవా కుమారు గారు అసలు సేవలోనే ఆయన యొక్క ఇది మనకి అర్థమవుతుంది. మనకి చాలా అమూల్యమైన సలహాలు ఆయన ఇవ్వడం జరిగింది వచ్చినటువంటి వాళ్ళకి. ముందు మనం 60 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి వ్యక్తి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ప్రతి మనిషి ఆరోగ్యంగా జీవించాలి అంటే మన యొక్క ఆహార నియమం అనేది కరెక్ట్గా మనం పాటించాలి. ఉదయాన్నే లేచి ఎనీ టైం ఉదయాన్నే లేచి ఒక 20 నిమిషాలు మనం వాకింగ్, ఎక్సర్సైజ్, యోగానో అలాంటి మనం చేయగలిగితే వీలైనంత వరకు మనకి ఆరోగ్యంగా ఉండడానికి మనం ప్రయత్నించగలుగుతాము. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. బేసికలీ ఇప్పుడు చూసారా ఫ్లడ్స్ వచ్చినాయి కదా, ఆ ఫ్లడ్స్ ఎందుకు వచ్చినాయి? అన్నిటికీ కట్ల గేట్లు అన్నీ ఉన్నాయి కదా, అన్నిటికీ గేట్లు అన్నీ ఉన్నాయి. ఎందుకు వచ్చినాయి? వాటికి సరైన కంట్రోల్స్ లేక, అంటే సమయానుకూలంగా వాటికి మెయింటెనెన్స్ లేక. నమస్కారం. ఎదురుగా కూర్చొని శ్రద్ధగా వింటున్నటువంటి మీకు కూడా నమస్కారాలు. సో మీరు ఎప్పుడైతే ఈ యొక్క డాక్టర్ గారు చెప్పిన మాట మాత్రమే వినండి, పక్క వాళ్ళ మాట వినొద్దు. ప్లస్ మీరు డాక్టర్ గారు చెప్పేటప్పుడు ఏంటంటే మీరు ప్రశ్నలు వేయటం ఆపేసేయండి. ఇదే గమనిస్తున్నది ఏంటంటే మీరు డాక్టర్ గారికి చెప్తూ ఉంటారు. అక్కడ డాక్టర్ గారు ఆ యొక్క పేపర్ చూసి మీకు ఎంత ఉంది, ఏమి రాయాలి మొత్తం ఆయనకి తెలుసు. తర్వాత ఏంటంటే మీ యొక్క సహ పేషెంట్ ఉంటారు. సో మీరు ఏంటంటే నేను అది వాడుతున్నాను, ఇది వాడుతున్నాను. SHO మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్న ఈ అవగాహన సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శిబిరంలో పాల్గొన్నందుకు కూడా కృతజ్ఞతలు. సో ఈరోజు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం కూడా అండి. దాని సందర్భంగా లక్ష్మీపురం 3వ లైన్లో గల అనీస్ ఫిజియోథెరపీ క్లినిక్ లో ఫిజియోథెరపీ ఈరోజు చేయిస్తారండి ఫ్రీగా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో అక్కడ కూడా వెళ్ళొచ్చండి. సో మా ఈ కార్యక్రమానికి వచ్చి సేవలు పొందినందుకు మరోసారి మీకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలు. ఇప్పుడు మీరు కళ్ళు మూసేయండి. మీరు మీ యొక్క చేతుల్లో పెట్టినటువంటి ఆ యొక్క గుయ్యి అనే శబ్దం కాళ్ళలో వస్తుందా, రావట్లేదు? రాదు. ఎందుకనంటే మనం కాళ్ళతో నడుస్తాం, చేతులతో భోజనం చేస్తాం. కాబట్టి ఇప్పుడండి ఇందాకట్లాగా ఇప్పుడండి సేమ్ అయ్యా నువ్వు ఇలా వస్తే లైట్గా వస్తుంది. ఇప్పుడు సార్ దాని మీద కొంచెం వెరీ గుడ్. ఇప్పుడు సార్ సేమ్ అలాగే. ఇప్పుడు సార్ సేమ్ అలాగే. ఇప్పుడు సార్ సేమ్ నార్మల్ సార్. రైట్. చాలా ప్లెజెంట్గా ఫీల్ అవుతుంది సార్. రండి అయ్యా కృష్ణ సార్. అయిపోయింది. ఇప్పుడు పట్టుకోండి. జుమ్ అంటుందా, గుబి అంటుందా? రైట్. అలాగే మీకు ఇందాక చేతిలో పట్టుకున్నట్టు ఇక్కడ వస్తుందా, రావట్లేదు? రావట్లేదు. 16. ఇప్పుడు చేతిలో పట్టుకోండి. అట్లా లైట్గా వస్తుంది కదా, కళ్ళు మూసేయండి. ఇప్పుడు కళ్ళు మొత్తం ఇట్ట కాదు, నాకు చూడండి. కళ్ళు మూయడం అంటే
ఇలా ముయ్యాలి, అంతేగాని ఎట్లా పెట్టకూడదు. అది జస్ట్ మామూలుగా అది. ఇప్పుడు వస్తుందా రావట్లేదా? రావట్లే. ఇప్పుడు అయ్యా కృష్ణ, వెరీ గుడ్. ఇప్పుడు వెరీ గుడ్. ఇప్పుడు